అండి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు బఠానీ చాట్ చేసుకోబోతున్నామండి. ఒక కప్పు బఠానీ తీసుకున్నా నేను. దీన్ని 4 to 5 hours నానబెట్టుకున్నా అండి. 2 పొటాటో తీసుకున్నా అండి. ఇలాగా కట్ చేసి హాఫ్ పీసెస్ పొట్టు తీసి వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్. దీన్ని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ పోపు పెట్టుకుందామండి. దీనికోసం బాండి పెట్టి ఒక స్పూన్ లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకండి. కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగానే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఒకటి ఆనియన్ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం కలుపుకోవాలండి, అన్నీ కలిసేటట్టుగా. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాక కొంచెం కలుపుకోవాలండి. దీనికోసం ఒక టమాటో సన్నగా కట్ చేసుకొని అన్న వేసుకోవచ్చండి, లేదంటే మిక్సీకి పట్టుకొని అన్న వేసుకోవచ్చండి. ఒక టమాటో అయితే సరిపోతుందండి. కొంచెం వాటర్ వేసుకొని కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, మెత్తగా ఉడికిపోయామండి బఠానీ ఆలు. ఇలా కొంచెం సైడ్లో తీసుకున్నా అండి కొన్ని బఠానీస్. సైడ్లో పెట్టుకొని ఇలా మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ చాట్ మసాలా అండి, ఒక హాఫ్ స్పూన్. ఇప్పుడు బఠానీ ప్యూర్ కొంచెం ఇది వేగాక బఠానీ స్మాష్ చేసుకున్నాం కదండి, అది తీసుకొని ఇందులో పోసుకోవడం అండి, అంతే. అది కొంచెం వాటర్ పోసుకోవాలండి, లేదంటే చిక్కబడిపోతుందండి ఉడికేసరికి. అది కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుందండి, 1 గ్లాస్ వాటర్ పడుతుందండి. నెక్స్ట్ మనం కొన్ని సైడ్లో తీసుకున్న బఠానీ కూడా ఉంది కదా, అది కూడా కలిపేసుకోవాలండి. కొంచెం బ్లాక్ సాల్ట్ అండి, టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెము ఒక 1 స్పూన్ సాల్ట్ అండి. మనము బఠానీ ఆలు ఉడికేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక 1 స్పూన్ అయితే సరిపోతుందండి. చూసుకొని వేసుకోండి సాల్ట్. ఇప్పుడు ఒకసారి క్యాప్ పెట్టేయండి, మూత పెట్టేసి ఒక 5 minutes ఇలాగనే కుక్ చేసినాక ఒక్కసారి చూడండి, ఇలాగ దగ్గరికి అయిపోతుందండి. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొంచెం దీనికోసం సన్నసేగు, ఒక ఆనియన్, టమాటా చట్నీ అండి, 1 స్పూను, కొంచెం లెమన్ అండి.